దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఎయిర్పోర్ట్లు, రన్వేలు, ఎయిర్ స్ట్రిప్స్, గట్లనే హెలిప్యాడ్స్, ఫ్లయింగ్ స్కూల్స్, ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లకు అయితే కేంద్రం అయితే ఇంటెలిజెన్స్ హెచ్చరికలు అయితే జారీ చేసిందిలా. సెప్టెంబరు 22 నుంచి అయితే అక్టోబరు 2 మధ్య కాలంలో ఉగ్ర సంఘ వ్యతిరేక శక్తులు ఏవైతే ఉన్నాయో ఆ దాడులకు పాల్పడే అవకాశం ఉన్నదని వార్నింగ్లు అయితే ఇచ్చిరట. ఆ నేపథ్యంలో దేశంలో ఉన్నటువంటి అన్ని విమానాశ్రయాలు ఏవైతే ఉంటాయో వాటికైతే భద్రతను ఇంకా పెంచాలని చెప్పేసి బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఏదైతే ఉన్నదో ఉత్తర్వులు అయితే జారీ చేసిందట. స్థానిక పోలీసులు, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ ఏదైతే ఉంటుందో వాటిని కూడా ఇక్కడికి వచ్చి సెక్యూరిటీ ఇవ్వాల్సిందిగా కోరుచున్నాము అని అయితే చెప్పిరట. ఇక గట్లనే ఇంటెలిజెన్స్ బ్యూరో ఇతర సంబంధిత సంస్థలైతే కోరినట్లయితే మనకైతే తెలుస్తున్నదిలా. ఇక భద్రతనైతే నిత్యము పర్యవేక్షించాలని పేర్కొనేలా. ఆసియా ఎయిర్పోర్టులనైతే విధులు నిర్వహించే సిబ్బందికి ఏమైనా అనుమానాస్పదంగా ఎవరైనా కనిపిస్తే, కదలికలు కూడా చేస్తే గట్లాంటి వాళ్ళకైతే వెంబడే ఆ సిబ్బంది అయితే వాళ్ళకు సమాచారం ఇవ్వాలి అని కోరిండ్రట. ఇక గట్లనే కేంద్రము ఇంటెలిజెన్స్ అధికారులు అయితే ఈ ముచ్చటైతే పేర్కొన్నారట.